ఇవో ట్యాక్స్ సారు, ఈ సంవత్సరం నా ఆదాయం 15 లక్షలు. ట్యాక్స్ స్లాబ్ చూసా, 15 lakhs కి 15% ట్యాక్స్ అని ఉంది. ఇగో మొత్తం 2,25,000 ట్యాక్స్ తీసుకోండి. అయ్యో, మీకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అర్థం కావట్లేదు. అంటే 15% ట్యాక్స్ కాదా సారు? కాదు, ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ స్లాబ్ బేస్డ్. అంటే ఇన్కమ్ అంతటికి ఒకే పర్సెంట్ ఉండదు, స్టెప్ బై స్టెప్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. 2026 ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఈ విధంగా ఉన్నాయి. 0 to 4 lakhs 0%, 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, 12 to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25%, 24 lakhs above 30% ట్యాక్స్ ఉంటుంది. 15 lakhs కి డైరెక్ట్ గా 15% కాదా? కాదు, 4 lakhs వరకు ట్యాక్స్ ఉండదు. 4 to 8 lakhs 5% ఉంటుంది. 8 to 12 lakhs 10% ఉంది. అలాగా స్లాబ్ గా ట్యాక్స్ వేస్తారు. ఇప్పుడు మీ 15 lakhs ఇన్కమ్ కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ 4 lakhs at 0% ట్యాక్స్, 0 ట్యాక్స్. నెక్స్ట్ 4 lakhs at 5% ట్యాక్స్, మొత్తం 20,000. నెక్స్ట్ 4 lakhs at 10% ట్యాక్స్, 40,000. నెక్స్ట్ 3 lakhs at 50% ట్యాక్స్, 45,000. టోటల్ 1,05,000. అంటే 2,25,000 కాదా? కాదు, 15% అంటే టోటల్ ఇన్కమ్ మీద 15% వేసినట్టు. ట్యాక్స్ సిస్టమ్ అలా పనిచేయదు. ఇది ఇలా అనుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్ లాంటిది. ఫస్ట్ రేట్ కాస్ట్ తక్కువ ఉంటుంది, నెక్స్ట్ రేట్స్ కాస్ట్లీ. అందుకే దీన్ని ప్రోగ్రెసివ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అంటే ఎక్కువ సంపాదించే కొద్దీ పై భాగం మీద ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. ఎగ్జాక్ట్లీ. ట్యాక్స్ స్లాబ్ 15% చూసి పరిశాన అవసరం లేదు. ట్యాక్స్ సిస్టమ్ ని అర్థం చేసుకోవాలి. ట్యాక్స్ సిస్టమ్ తప్పు అనుకోవద్దు. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ 15 lakhs అనేది గ్రాస్ ఇన్కమ్. దీనిపైన డిడక్షన్స్ కూడా ఉంటాయి. ఏటీసీ, ఎన్పిఎస్, హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎల్ఎస్ఎస్ ఇలాంటివి తగ్గిస్తే మీ ఇన్కమ్ ఇంకా తగ్గొచ్చు. దానిపైన ట్యాక్స్ కూడా తగ్గొచ్చు. అంటే ప్లానింగ్ చేస్తే ట్యాక్స్ కంట్రోలా? ఎస్, ట్యాక్స్ డిబేట్ కాదు, ట్యాక్స్ ని ప్లాన్ చేయాలి. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ బేస్, ఎంటైర్ ఇన్కమ్ మీద పర్సెంటేజ్ కాదు. డిడక్షన్ చేస్తే ట్యాక్స్ ఇంకా తగ్గుతుంది. అంటే 2,25,000 కట్టడం అవసరం లేదా? లేదు, ఫస్ట్ అర్థం చేసుకోవాలి, తర్వాత క్యాలిక్యులేషన్ చేయాలి. సరే సారు, ఇప్పటి నుంచి ట్యాక్స్ స్లాబ్ చూసి ప్యానిక్ అవ్వడం మానేస్తా. అదే స్మార్ట్ మూవ్. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా నాన్న ఏ పైన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి పైసా ప్రయోజనమే.